కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఇంకా చేసేది యాక్టింగ్ అయినా కూడా రియల్ లైఫ్ లో చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ నెగిటివ్ రోల్స్ అంటే బాగా ఇంకా వాళ్ళకి కసొచ్చేస్తుంది. సీరియస్ చూస్తూనే తిట్టుకుంటారు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను షూటింగ్కి వెళ్ళాను, అరణ్యవాసం అనే షూటింగ్ కి. నేను ఎక్కడో కర్నూలు దగ్గర అక్కడ వెళ్ళామన్నమాట. అక్కడ ఒక ఆవిడ నా దగ్గరికి మాట్లాడడానికి రాలేదు. జగతిని అంత ఇది చేస్తుంది, నేను రాను దాని దగ్గర, నేను పోయేదేంది, నేను రాను దాని దగ్గరకి, అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడా, ముసలాం అనమాట. ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇన్నోసెన్స్. ఐ వాజ్ లైక్ ఓకే బాగున్నా బావా అంటే అని చెప్పి. సో ఆ ఫేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఈవెన్ నిజంగా అలా ఎవరైనా అన్నా కూడా ఐసే ఓకే. ఒకళ్ళు మాట్లాడకపోతే ఏం ప్రపంచం గొడ్డుపోలేదు కదా. నేను ఎప్పుడు ఆ క్లింగింగ్ నేచర్ కాదు. క్లింగింగ్ అంటే ఐడియా ఉందా? ఒక మనిషి ఇండిఫరెంట్ గా బిహేవ్ చేస్తే నేను ఓకే ఫైన్ ప్లీజ్ అని అంటా నేను. అంతేగాని వాళ్ళ వెనకబడి నువ్వు లేకపోతే నేను బతకలేని చచ్చిపోతా అలాంటివి ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేవు. ఒక్క నా ఫ్యామిలీతోనే నేను చాలా అటాచ్డ్. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వేరే వాళ్ళని నన్ను జాగ్రత్తగా చూసుకుంటే నేను చూసుకుంటా. లేదనుకో ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ అవడం మొదలైతే ఓకే ఫైన్ ఓకే. యాజ్ అ యాక్టర్ గా తిట్టుకుంటున్నా కూడా అంటే మీరు చేసేది ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, ఆ యాక్టింగ్ ఎంత పర్ఫెక్షన్ ఉండుంటే వాళ్ళంతా తిట్టుకుంటారు. అది కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళు ఎంత తిట్టుకుంటారు. సక్సెస్ఫుల్ అని. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇంత స్ట్రాంగ్ గా బోల్డ్ గా ఉండే మిమ్మల్ని ఒక పర్సన్ ఒక 5 lakhs తీసుకొని మోసం చేశారు అనేది విన్నాం. అసలు దాని గురించి ఏం చెప్తారు? అది కూడా ఎలా అంటే ఒక ట్రస్ట్ అనేది బ్రేక్ అయితే అవుతుంది కదా. సో అలాగ జరిగిన విషయమే. బట్ ఎస్, అది నేను వెరీ సూన్ ఐ విల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. వాళ్ళకి అయిపోయింది, వాళ్ళకి నా పేషెన్స్కి లిమిట్ అయిపోయింది. ఓకే. దాన్ని ఐ విల్ డెఫినెట్లీ నేను దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే అసలు సిచ్యువేషన్లో ఏం జరిగింది? జరిగిందంటే ఒక షేర్స్లో పెడతాను డబ్బులు అడిగితే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొని ఇస్తే నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో. ఓకే. స్టిల్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఓకే. సో మాధవి గారు అనగానే మిర్చి మాధవి గారు అసలు మిమ్మల్ని చూడగానే క్వశ్చన్ అడగకుండా రిపీటెడ్ యాంకర్స్ రిపీటెడ్ షోస్లో అడిగినా కూడా మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు. సో మిర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండలేం. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి? యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్ లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో. అంత పెద్ద స్టార్. నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అనమాట. ఓకే. అసలు ఇంత 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు అసలే పడుకొని ఇంకా ఇలా ఏదో దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు. అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తారు. డబ్బులు తీసుకుని ఇలా చెప్పారనమాట. ఏం చెప్తున్నారు సరే ఓకే అని ఇలా. కాకపోతే అది చాలా అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు, ఒక గౌరవం ఉంటుంది నాకు. ఎవరన్నా కానీ భయపడను. భయం ఎందుకు, మనం దొంగతనం చేస్తే భయపడాలి. అది కూడా భయపడతారు లేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట. అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ ఎ రీజన్. చిరంజీవి గారితో ఈ బోలా శంకర్ చేసినప్పుడు కూడా వీ డిడ్ ఫర్ 2-3 days చేసాం. అంటే వాళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే డెఫినెట్లీ ఒక ఆరా ఉంటుంది వాళ్ళలో. సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి, హస్బెండ్ గురించి చాలా మంది మీకు పెళ్లి ఈడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి. అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు. లేదు అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అంతెందుకు. కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మనలో ఒక పార్ట్ కదా. నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూసాను. ఒక అమ్మాయి 4-year-old కిడ్ని చంపేసిందంట, తన ఓన్ సన్ని. అంటే నాకు అనిపిస్తుంది అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు. బట్ నాకు ఎలా అంటే
ఎంత తేడా ఉందో. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అంటున్నాను నేను. నేను బేసికలీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఓకే. ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకెళ్ళిపోయా మనిషిని నేను. ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివే ఉంటుంది. ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆయనతో అండ్ ఏ డిఫరెన్సెస్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు. ఈ రోజుల్లో పేషెన్స్ అసలు ఎవరికి ఉంది? అవును. ఎవ్రీబడి ఇదే నిదర్శనం. ఇన్సిడెంట్ అది అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతుంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరూ. ఆవిడ CEO అట వేరే కంపెనీకి కూడా. అండ్ ఐ డోంట్ నో వాట్ షీఈస్ అప్ టు. ఇప్పుడు ఇంకా కేసు దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము దాని గురించి. యాజ్ అ మదర్ మీ కిడ్స్ తో మీకు ఎలా? దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ హెవ్ గాట్. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తాను, యూ కెన్ జస్ట్ లిసన్ టు హిస్ వాట్ వుడ్ యూ వాంట్. మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అన్నమాట. పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్, అంటే నాతో కూడా వాడు క్లోజ్. బట్ నేను మా చిన్నబ్బాయి ఎలా అంటే ఒక వీఆర్ లైక్ వన్. ఏదన్నా అంటే ఇలా ఐస్తో ఇలా మాట్లాడేసుకొని మేము స్కెచ్ చేసేసుకుంటూ ఉంటాం. ఓకే. అంటే మదర్స్ కి అంటే ఫీమేల్ ఉన్న కూతురు కంటే కూడా కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు కూతురు లేరుగా, అందరు నా కూతుళ్ళే. అందరు నాకు అదే చెప్తూ ఉంటాను నేను, అందరూ ఎవ్రీబడి ఈజ్ మై. నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. దే వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ మామ్. హాయ్. హలో అండి, నా పేరు సిద్ధార్థ్ శర్మ ఉట్లా. మీ పేరు? దిస్ ఇస్ నందు. సో మీ మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా, కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని. సో అప్పుడు నేను చిన్న అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఎఫెక్షనేట్ గా ఉంటాం, ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్పారు. సో మీ సైడ్ వర్షన్. చిన్నబ్బాయి అంటే ఇద్దరుంటే ఇష్టం, మళ్ళీ వాడు అనుకుంటాడు నేను. నో, మీరు ఆన్ కెమెరా చెప్పేశారు చిన్నబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని. సో అదే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు అని. సో నాకు ఫస్ట్ ఐ విల్ టెల్ యూ అబౌట్ ద కనెక్షన్ విచ్ ఐ హావ్ విత్ మై మామ్. ఓకే. అయితే అఫ్ కోర్స్ ఆల్ మామ్స్ అండ్ బాండింగ్స్ ఆర్ వెరీ స్పెషల్, బట్ నా కేస్ లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ 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 స్పెషల్. ద కనెక్షన్ దట్ ఐ షేర్ విత్ మై మామ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. Okay. Because she, first of all, she not only takes care of me as her son, but she treats me like her, support system. She treats me like her caregiver. She treats me like her brother. So she views me in very many angles. Okay. So what this does is that it gives me the freedom to speak with her openly regarding anything. Okay. I have that freedom with her in all senses. Okay. There is not a single thing that I can't speak to my mom about. Okay. And trust me, I have spoken to her about like a few critical things. Okay. All things that a child goes through. Okay. So she's always very supportive. She's always very motivating, and I get encouraged by her to do a lot of things. Okay. That is being out in the open, taking care of others, just just spreading love. Okay. Because spreading love is, I don't know, I believe that's the best thing a person can do. Okay. And I can proudly say that I have learned that from my mom. Okay. Because it's not only to her family members that she spreads her love, Okay. but it's also to anybody who seeks it from her. Okay. She just has that aura, Oh. and you can talk to her about literally anything. She will always give you
a solution. She will always tell you a way to deal with things. ఓకే. She will always be there for you if you are going through something. ఇక్కడ you నన్ను నాతో రీప్లేస్ చేసుకోండి for convenience. ఓకే. So yeah, I have been through a lot, and to be honest, without my mom's support, I don't know, I wouldn't have been the way I am today. హౌ స్వీట్. ఇక్కడ మాధవి గారు హ్యాపీ టీయర్స్, షీస్ క్రైయింగ్. యా. చాలా చెప్పాల్సి, but the thing is, I'm just catching a bus right now to Hyderabad. I'll see her today. Sorry, tomorrow. Okay. So I'm just a little bit of rush. Otherwise, I would have happily, sat down for 10-15 minutes, 1 hour. I don't know. You should talk about the cooking part. మాధవి గారు కుకింగ్ ఎలా చేస్తారు? వాట్ ఎవర్ Whatever she makes, it's the best. Because it's not only me that says it. It's literally everybody that has her food. That includes our relatives. That includes my friends. That includes her friends. That includes dad's friends, my brother's friends, everybody. Everybody has said that she cooks amazing food. ఎక్స్పీరియన్స్ చేయాలి అయితే మేము కూడా తప్పకుండా. It will be a great tragedy if you don't get to experience my mom's food. ఓకే. Love you so much, mom. Love you too much. Bye. ఒకసారి వాళ్ళని రికార్డ్ చేసుకోమను. అవుతుంది ఆల్రెడీ. Okay. Bye. Bye. లక్కీ మదర్.